ఒకప్పుడు మనం మీర్పేట్లో ఒక హత్య చూసాం. ముక్కలు ముక్కలుగా నరకడం, కుక్కర్లో పెట్టడం, ఉడికించడం, ఆ తర్వాత అలా చనిపోయింది అని చెప్పడం. ఆ కేసు అది లాస్ట్ ఇయర్ అంతకుముందు అయిందో తెలియదు, మొత్తానికైతే బాగా సంచలనాత్మకంగా చాలామంది మాట్లాడుకున్నారు అసలు ఇలా కూడా జరుగుద్దా అని. అండ్ కరెక్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే హాట్స్టార్లో సూక్ష్మదర్శిని అనే ఒక వెబ్ సిరీస్ రావడం, యాజ్ ఇట్ ఈజ్ అదే స్టోరీ వీడు చెప్పడం. నిజంగా మీర్పేట గురుమూర్తి ఆ భార్యని చంపాడా లేకపోతే ఎక్కడన్నా పడేశారా, నిజంగా ఉడికిచ్చాడా లేదా, ఇప్పటికి కూడా పెద్ద సస్పెన్స్. కాకపోతే ఈ ప్రాసెస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ కేసు మళ్ళీ బయటకు ఎందుకు వచ్చిందంటే 36 మంది సాక్షుల వాంగ్మూలాలన్నీ తీసుకొని కోర్టులోకి ప్రవేశపెడితే అసలు సూత్రధారి ఎవరు అంటే ఆ సొంత మరదలని తెలిసింది. మరదలకితో ఇతడికున్న ఎఫ్ఐఆర్, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కారణంగా తన సొంత భార్యని అతను చంపాల్సి వచ్చింది. చంపిన తర్వాత అతను అల్లిన స్టోరీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. మనకి ఊర్లల్లో నుంచి పెద్ద పెద్ద మిషనరీ రంగంలోకి వద్దాం. ఊర్లల్లో మన తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎండు చేపలు అంటే తెలుసు. అవును, చాలామందికి. చేప పట్టి కొన్ని రోజుల పాటు ఎండ పెడితే ఉప్పు రాసి అప్పటికది ఎండుద్ది. అది కూడా కాదు, పూర్తిగా ఎండదు, కొంచెం పచ్చిదనం ఉండే ఎండుద్ది, అంత ఈజీగా పౌడర్ కూడా అవ్వదు, ఎండుద్ది. చేప అంటే చేపతో ఇంకా ఎగ్జాంపుల్ కూర వండడానికి కూడా 5 నిమిషాల్లో అలా ఉడికిపోయే చేప, అంత సెన్సిటివ్ మీట్. నెక్స్ట్ చికెన్ మనం ఎండబెట్టాలి తునకల కూరలుగా అంటే కనీసం 10 to 14 to 15 days ప్రాసెస్, అది కూడా మంచి ఎండ ఉంటే. మటన్ తునకల కూర ఎండబెట్టాలంటే ఎంత కాదనుకున్నా సరే ఒక 1 month అటు ఇటుగా టైం అయితే హార్డ్లీ పడుద్ది, అది కూడా బాగా ఎండ ఉంటే. రోజు ఎండబెట్టడం, తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టడం, మళ్ళీ ఎండబెట్టడం, తీసుకెళ్ళి లోపల. మీరు కావాలంటే యూట్యూబ్లో ఎవరన్నా ఈ ఎండు మీట్ ఉంటే చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు విదేశాలలో పెద్ద పెద్ద పరికరాలు, మన సాసేజెస్ కానీ మీట్ని ప్రాసెస్ చేసే సలోమీలు కానీ బెకెన్స్ కానీ ఈ యంత్రాలు మీరు అవి గమనిస్తే బాగా ఇదిగా మీట్ అనేది ఒక దగ్గర నుంచి వచ్చి ఒక దగ్గర క్రష్ అయ్యి తర్వాత మిన్స్ అయ్యి ఆ తర్వాత ఇంకేదో ఏదేదేదో అయ్యి కొన్ని టెంపరేచర్ల హీటు, కొన్ని మిశ్రమాలు అవన్నీ తయారైతే తప్ప లాస్ట్ ఆ ముద్ద అవ్వదు. ఇదంతా కూడా మీకు కొన్ని డేస్ ప్రాసెస్ అవుతుంది. ఆ ముద్ద ఎండి పొడవాలి అంటే ఇంకా చాలా రోజులు పడుద్ది. ఇది ఎందుకు ఎంత బాగా చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి. మీర్పేట గురుమూర్తి అప్పట్లో మనకు చెప్పిన స్టోరీ ఏంటి, ఏం చేసావయ్యా బాబు అని అడిగితే, మా భార్యని చంపాక ముక్కలు కోసాను, ముక్కలు కోసిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత మీట్కి ఫ్లెష్కి ఫ్లెష్, బోనుకు బోను సపరేట్ చేశా, బోనుకు బోను ఫ్లెష్కి ఫ్లెష్ సపరేట్ చేసిన తర్వాత ఏం చేశా, ఆ ఫ్లెష్ని అంతా ఆరబెట్టిన తర్వాత ఎండబెట్టిన తర్వాత పొడి చేసి అక్కడక్కడ డ్రైనేజ్లో కలిపేశా, అందుకు అనవల్లేవు అన్నాడు. ఇది నమ్మశక్యమేనా? ఇదంతా ఎలా చేసావురా, నీకు ఎంత చేయడానికి నీకు ఎలా వచ్చింది, ఈ ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే, అంతకుముందు ఒక కుక్కర్ మీద ఇలాగే ప్రయోగం చేశానండి, ఆ ప్రయోగం సఫలీకృతం అయిన తర్వాత నేను ఈ పని చేశానని చెప్పాడు. ఇప్పుడు ఈ కేసు అంతా నడిచింది లాస్ట్ సంక్రాంతి సీజన్లోనే. 14, 15, 16, 17 4 రోజులు మహా అయితే. 4వ రోజుకు తెలిసిపోయింది ఈవిడ లేదు, ఏదో అయ్యింది అని. అప్పటికే పోలీస్ కేసు కూడా నమోదైంది, మిస్సింగ్ కేసు కూడా నమోదైపోయింది. 2 రోజులు ఇతను ఇంట్లో ఉండి ఈ పని చేశానని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్లో ఈ నల్ల కవర్లు పట్టుకొని బయటికి వెళ్ళడం మనం గమనించాం. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న మీటే ఇంత ప్రాసెస్ అయితే ఆ మీట్ అంతా తినే మనిషి ఇంకెన్ని రోజుల్లో ప్రాసెసింగ్ అవ్వాలి ఈజీగా? వాడు చెప్పినంత ఈజీగా. అండ్ ఎండు ఉంటే తప్ప మీట్ ఎండదు, వాడు ఉండేది ఫ్లాట్లో, అపార్ట్మెంట్లో. అండ్ నెక్స్ట్ నీడలో ఆరబెట్టి ఎండబెట్టి క్రష్ చేసి మిన్స్ చేసి ఇవన్నీ చేయడం చాలా కష్టం. అతను ఆడింది అబద్ధం. అసలు తను ఎంచుకున్న కుక్క ప్రాసెస్ అవ్వడానికే తనకు ఒక 1 నెల రోజులు టైం పట్టుద్ది. అలాంటిది ఒక మనిషి ముక్కలుగా కోసి ఇంట్లో తలకాయ కూర వండితేనే 2 గంటలు ఉడుకుద్ది. అలాంటిది ఆమె 2 రోజుల్లో ఉడికి నలిగి ఇంకేదో అయ్యి ఇదంతా కూడా అబద్ధం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసులో అతని మరదలు కూడా తనకు సహాయం చేసింది. సో ఎక్కడ నిజం ఒప్పుకుంటే తనతో పాటు ఆ మరదలు ఇంకెంతమంది ఉన్నారో వీళ్ళందరినీ కేసులో ఇరికియాల్సి ఉంటుందని వాడు అప్పటికప్పుడు ఆ వెబ్ సిరీస్, అదేదో సినిమానో వెబ్ సిరీస్ చూసి ఏనిలాగా చేశానండి అని చెప్పాడు. అప్పుడు అదే ఉంది ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు హాట్స్టార్లో ఉంటుంది కరెక్ట్గా టైటిల్లో ఈ వారం విడుదల అని. అతను చెప్పిన స్టోరీ అబద్ధం.
నన్ను అడిగితే అంటే కొన్నాళ్ళు గడిచిపోతే బాడీ ఎక్కడో డీకంపోజ్ అవుతుందని వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు సంవత్సరం అయింది కాబట్టి మరి మహాతల్లి ఎక్కడుందో తెలియదు. ఇప్పటికీ తను అదే కథ మీద కూర్చొని ఉన్నాడు. అది నమ్మశక్యం కాదు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు. సో ఇతను వాళ్ళ మరదలకి ఇవ్వడమో, వీళ్ళు ఒక్కొక్క పార్ట్ ఎక్కడెక్కడెక్కడ పడేయడమో, ఎక్కడో పూడ్చిపెట్టడమో ఏదో జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఆ విషయం చెప్పకుండా దాచి ఇప్పుడు ఇది చేస్తున్నారు. బట్ ఏదేమైనా సరే నిజం ఎన్ని రోజులు ఆగదు, ఖచ్చితంగా దొరుకుతారు. ఇప్పుడు ఆ మరదల్ని విచారిస్తే ఇంకా ఈ కేసులో సంచలన విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.